హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు బూందీ కర్రీ రెసిపీ చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి అది కొంచెం వేడెక్కాక జీలకర్ర, నెక్స్ట్ కరివేపాకు అది కొంచెం చిటపటలాడాక పచ్చిమిరపకాయలు మీ కారానికి సరిపడి వేసుకోండి. నెక్స్ట్ ఆనియన్స్ ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఆయిల్లో ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బూందీ కర్రీలో కొంచెం తక్కువ వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే తీపి ఫ్లేవర్ బాగోదు. నేనైతే 2 మీడియం సైజ్ ఆనియన్స్ వేసాను. పక్కనైతే పాలు కాసి పెట్టానన్నమాట. నెక్స్ట్ ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యాక అవి కొంచెం ఫ్రై అవుతుంటే కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చాక కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్, చిన్న టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ధనియాల పొడి 1 స్పూన్, అవి చిన్న స్పూన్సే నేను వేసేది. నెక్స్ట్ మసాలా పొడి, నెక్స్ట్ కారం వేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది కలర్ కూడా చూడడానికి. అవన్నీ ఫ్రై అయ్యాక బూందీ వేసి బాగా కలుపుకోవాలి. మనం ఫస్ట్ వాటర్ వేయకుండా ఇలా ఫస్ట్ బూందీ వేసుకుంటే ఏంటంటే ఆ మసాలా అంతా ఫ్రై అయ్యాకండి కొంచెం గ్లాస్ వాటర్, కొంచెం పాలు వేసుకుంటే బూందీ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ సాల్ట్, సరిపడినంత సాల్ట్ వేసుకొని కలుపుకొని కాసేపు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుంటే ఏంటంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ దానికి పడతాయి. మనం వేసిన మసాలా, ఉప్పు, కారం అన్నీ ఆ బూందీకి పట్టి టేస్ట్ బాగుంటుంది. నేను పక్కన పాలకూర పప్పు కూడా చేశాను అన్నమాట. కాసేపు మూత పెట్టుకున్నాక లాస్ట్లో కొత్తిమీర చల్లుకుంటే మన బూందీ కర్రీ రెడీ. ఇంకా ట్రై చేయండి, బాగుంటుంది. ఇది లంచ్ బాక్సెస్లో కానీ ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు కానీ బాగుంటుంది కర్రీ. నెక్స్ట్ పక్కన పాలకూర పప్పు అయితే రెడీ అయిపోయింది, తాలింపు కూడా వేసేసాను. నెక్స్ట్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. బాక్స్లో రైస్ పెట్టి ఒక బాక్స్లో ఏమో పాలకూర పప్పు వేస్తున్నాను. మార్నింగే నేను లంచ్ ప్రిపేర్ చేసేస్తాను, ఎందుకంటే బాక్స్ పెట్టాలి కాబట్టి. అందులో కొంచెం చికెన్ ఆవకాయ వేస్తున్నాను. మీకు చికెన్ ఆవకాయ రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, చాలా బాగుంటుంది 2 కాంబినేషన్. నెక్స్ట్ కొంచెం బూందీ కర్రీ పెడుతున్నాను. నెక్స్ట్ ఇంకో బాక్స్లో కొంచెం పెరుగన్నం పెడుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.